ఒకవైపు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఎన్నికల ఫలితాలు వెలువడినా, అందులో అక్రమాల గురించి, ఎలక్షన్ మేనేజ్మెంట్ మీద, ఎలక్షన్ కమిషన్ మీద వరుసపెట్టి విమర్శలు, అనుమానాలు వినిపిస్తూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల దగ్గర, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉందో అక్కడి నుంచి మొదలు పెడితే, దీనికి సంబంధించి మధ్యలో రాహుల్ గాంధీ గారు కొన్ని సాక్ష్యాలు, కొన్ని ఆధారాలతో సహా మీడియా సమావేశం పెట్టి అన్నీ చూపించినా కూడా బేసిక్గా మనలో అయితే ఏమీ పెద్దగా చలనం రాలేదు, అది వేరే విషయం. కానీ ఈరోజు కూడా ఆర్జేడీ బీహార్ మొదటి విడత ఎన్నికల్లో ఆ ఈవీఎంలు ఎక్కడైతే భద్రపరిచారో ఆ వీడియోలు రిలీజ్ చేసి మెయిన్ కెమెరాలు ఆఫ్ అయ్యాయని, అనుమానాస్పద వ్యక్తులు ప్రవేశించారన్న వీడియోలు రిలీజ్ చేస్తే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలా జరిగిందని ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇచ్చింది. అయితే ఈరోజు మళ్ళీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు, మధ్యప్రదేశ్లో జరిగిన ఒక కార్యక్రమంలో మొత్తం అంతా కనుక ఓట్ల దొంగతనంతోనే బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తూ ఉన్నాయి, దానికి సంబంధించి ఇప్పటికీ ఆధారాలు బయటపెట్టాను. నెక్స్ట్ మళ్ళీ విడతల వారీగా మరికొన్ని ఆధారాలు బయటపెట్టబోతూ ఉన్నాం. పూర్తిగా అక్రమాలతోనే, హర్యానాలో అక్రమాలతోనే గెలిచారు, మోసంతోనే. మహారాష్ట్ర అంతే, మధ్యప్రదేశ్ అంతే, ఛత్తీస్గఢ్ అంతే. కేవలం మోసం చేసి ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్గా హైజాక్ చేసి గెలుస్తూ ఉన్నారు. అత్యంత తీవ్రమైన ప్రమాదకరం దిశగా మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ వెళ్తూ ఉంది అని రాహుల్ గాంధీ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సో మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద రాహుల్ గాంధీ గారి టీం అంటే తాను వర్క్ చేయడం లేదేమో, లేదంటే ఆంధ్రప్రదేశ్ గురించి మరి ఎక్కడ కూడా తాను ప్రస్తావించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద కూడా వాళ్ళు వీళ్ళెందుకు, స్వయాన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి భర్త గారు కూడా ఆంధ్రప్రదేశ్లో 12.5% ఓట్లు ఎక్స్ట్రా లెక్క పెట్టారని, 50 లక్షల ఓట్లు చోరీ జరిగింది అని అసలు చాలా అనుమానాలు బయటకు వచ్చాయి. ఆశ్చర్యకరంగా దీని మీద కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళేమో వైసీపీ నుంచి పాలకపక్ష పార్టీల వైపు వెళ్ళిపోయారు. ఇంటర్నల్గా ఏం జరిగిందో, లోపల జరిగిన గూడుకుటాని ఏంటో మనకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారు లాంటి అగ్రనేతలే దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆధారాలు చూపెడుతూ ఉన్నారు. ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఆ హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారు, అండ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన కమిషనర్గా ఉన్నటువంటి జ్ఞానేష్ కుమార్, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై కుట్రతోటి దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు, ఈ ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు అని రాహుల్ గాంధీ గారు మరొకసారి నేరుగానే విమర్శలు చేశారు. ఒక దేశ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ అగ్రనేత ఇన్ని మాటలు మాట్లాడి, ఇన్ని ఆధారాలు చూపెడుతూ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఏమో అధికారంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ అభిమానులకి ఇవన్నీ ఏదో విమర్శలుగా కనిపించవచ్చు, ఇవేమీ నొప్పిగా కనిపించవచ్చు. ఎవరైనా కనుక దానికి, ఇప్పుడు నేనేమంటాను, రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల మీద ఎలక్షన్ కమిషన్ కన్స్ట్రక్టివ్గా స్పందించాలి. తన ప్రతి విమర్శకి, తను చూపించిన ప్రతి ఆధారానికి ఎలక్షన్ కమిషన్ పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పాలి అంట. రాహుల్ గాంధీ గారిని వ్యతిరేకించే వాళ్ళు ఇంకేదో సంబంధం లేకుండా బూతులు తిడతారు. ఈరోజు ఇటువంటి వాటికి, ఇలా అకౌంటబిలిటీ లేని వ్యవస్థలకు మనం మద్దతు ఇచ్చుకుంటూ పోతే రేపు ఇంకొకరికి ఇలాగే చేతిలోకి పవర్ వచ్చి వాళ్ళు ఇంకా దీన్ని మరింత ముదిరేటట్లు చేసి పూర్తిగా వ్యవస్థలని చేతిలో గుప్పెట్లో పెట్టేసుకొని అప్పుడు ఏం చేస్తారు? ఈరోజు సంతోషపడే వాళ్ళు అప్పుడు బాధపడతారా? ఎక్కడైనా వ్యవస్థలాగా పనిచేయాలి, సిస్టమ్ లాగా పనిచేయాలి. విమర్శ వచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కానీ మన ఎన్నికల కమిషన్ ఎక్కడా పనిచేయడం లేదు.